హల్లెలూయా. దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుని ఎదుట తన్ను తాను వ్యక్తపరచుకును అంటే అర్థం ఏంటి? ఏమండి, మనము దేవుని ఎదుట దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క వెలుగు ఇక్కడ ఉంటుంది, పరిశుద్ధాత్మ. ఆ వెలుగులో మన శరీరాన్ని ఎలాగ పట్టణతో పూర్తిగా నింపమా, లేకపోతే మన ఇంద్రియాలని తో ఆరాధిస్తున్నామా? 6వ జ్ఞానేంద్రియము దేవుడు చెప్పిన మార్తమ్మ గారు ఉపయోగించిన బైబిల్లో మార్తమ్మ గారు, అలాగే ప్రవక్త అయినటువంటి మోషే గారు ఉపయోగించిన అనేక మంది దైవజనులు, మోషే గారు ఇక్కడ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు కూడా 6వ జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించాడు. కాబట్టి దేవుని మంచితనమును బట్టి ఇక్కడ స్తుతి ఆరాధన చేయడానికి ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటకు వేలాడి ఉండాలి మనము. అంటే ఎలా ఉండాలి? ఓ స్త్రీ ఓ పురుషుడు పెళ్లి చేసుకున్నప్పుడు వారిద్దరూ ఏక శరీరమైనప్పుడు ఎలా ఉంటారో అంటే అది అక్షరార్థం, అది ఎలా ఉన్నది అలాగా. కానీ ఇక్కడ మనము దేవుడే పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఆడ మగ తేడా లేదు, కానీ మన లోపల ఉన్నటువంటి హృదయములో ఆయన నివసించడానికి హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే ప్రేమ వ్యవహారము వలె ఉండును. రొటీన్గా రాకూడదు. విధిని నెరవేర్చుటకు కాదు. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఒక ప్రేమ వ్యవహారముతో దేవుణ్ణి ప్రేమించడానికి ఇక్కడికి వస్తున్నాము. ప్రియులారా, అది విసుగుదలగా ఉండకూడదు అని రాశారు 72 పేరాలు. ఇక్కడికి రావడం విసుగుదలగా ఉందనుకోండి, సడుక్కుంటా వస్తున్నాం అనుకోండి, అప్పుడు నువ్వు ప్రయాణానికి సిద్ధంగా లేవని చెప్తున్నాను. ఇక్కడ ఏ ప్రయాణం ఇది? పరదేశమున, భూలోకము నుంచి పరదేశమునకు ప్రయాణము చేసే పరిస్థితులలో ఉన్నాము. ప్రియులారా, మనము దేవుని వైపే చూడాలి, కానీ మన ప్రక్కన ఉన్నటువంటి ఈ చర్చిలో మరెవరి వైపు మనము చూడకూడదు. అది నీకు ఒక విసుగుదల పనిగా ఉండకూడదు. అవతల వ్యక్తి నువ్వు చూడకూడదు. 73 పేరాలు అంటున్నారు. ఎక్కువసేపు ప్రసంగం చేస్తే కొంతమంది అనుకుంటారంట, ఎంతసేపు ఎందుకు ప్రసంగించున్నాడు, ఏంటి ఇదంతా, ఎందుకు ఇంతసేపు ప్రసంగం చేస్తాడు, ఇదంతా ఏమిటి? చూసారా? అంటే అలాగనుకున్న వాళ్ళు దేవుని ప్రేమలో లేరు. ఏమండి, ఆత్మీయ హెచ్చరికను బట్టి దేవుని యొక్క ప్రతి మాటను పట్టుదలతో గట్టిగా పట్టుకొని ఉండవలెను. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను గట్టిగా పట్టుకొని ఉండవలెను. దేవుని వాక్యాన్ని పట్టుకొని వేలాడడం అంటే అదే. ఇప్పుడు వేలాడాలనే ముందుగా మనం చెప్పుకున్నాం. ప్రతి మాటని పట్టుకొని వేలాడుట అంటే ప్రతి మాటను నిజంగా గట్టిగా పట్టుకొని ఉండవలెను. కారణం ఏంటి? దేవుని యొక్క మాట నిత్య జీవము. ఏ పరిస్థితులలోనైనా కానీ ఎందుకు ఇలా నువ్వు చెప్తున్నాను ఇది? ఏ పరిస్థితులలోనైనా కానీ సంగమనకు వెళ్ళుట ఆనందముగా ఉండును.
ఆమెను బాగానే చెప్పారు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ముందుది ఏ పరిస్థితులలోనైనా కానీ అక్కడ ఆగుతాం. ఇప్పుడు ఎందుకు ఆలోచన చెప్తున్నాను నేను, తుఫాను వచ్చిందనుకోండి ఇంక ఈ సమస్య ఉండదు. అందుకే నాకు జ్ఞాపకం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ సంగమనకు వెళ్ళుట ఆనందముగా ఉండను. మరి ఆ వేళ వచ్చే వరకు ఏం వర్షం లేదండి. తుఫాను అని చెప్పాడు, కొంపలు అంటుకుపోతాయని చెప్పాడు, ఏం కొంపలు అంటుకోలేదు. ఎప్పుడైతే జరిగింది, వెళ్ళేటప్పుడు పట్టుకుందండి వర్షం. ఏమండి వచ్చేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మరి ఎందుకు రాలేదు మనమంతా? ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ నీ దగ్గరికి వచ్చాను ప్రభువా, నీ మాట విన్నానని హిజ్కియా రాజులకు చెప్పగలమా? కొత్త సంవత్సరం వస్తుంది, ఎమెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేటటువంటి మా అందరూ చెప్పేటటువంటి పెదవుల మీద చెప్పే విధముగా మనము కాదు. దేవుని మందిరమునకు వెళ్ళుట ఆనందముగా ఉండును. ఇదిగో రసయ్యండి ఆయన చలైనా ప్రజలు ఏమనుకొనినా, ఇతరులు ఏమనుకొనుచున్నా, ప్రభుని యొక్క మాట వినుట ఆనందముగా ఉండును. కుదరలేదు, మరి ఇంటి దగ్గరే నేను విన్నాను అనుకుంటే కుదరదు. దేవుడు సమాజముగా కూడటం మానకని చెప్పాడంటే దేవుని ఆజ్ఞను మీరినట్లే కదా. మనం రోజుకు 3 సార్లు తిని మనము ఆత్మీయాకారము ఈ సంఘానికి వారానికి 3 సార్లు రమ్మన్నాడు, కానీ రోజు 3 సార్లు రమ్మని చెప్పలేదు. అయ్యా, ఈ కొత్త సంవత్సరము దాటక ముందు ఇప్పుడు అయినప్పటికీ మనము మరలా వెనుకకు వెళ్ళి క్రీస్తు ప్రేమలో పడదాం. సంగమునకు వెళ్ళుటకు ప్రేమిస్తాము. ఇప్పుడు మంచిది డార్లింగ్, ఆదివారం ఉదయం వచ్చింది, పిల్లలను సిద్ధం చేసుకుని అచ్చడికి వెళ్ళాలి అంటాడు మగోడు. ఆడదు అందరినీ, బలహీనమైన ఘట్టం దేవుడు ఆడున్నాడు. ఏమండి, మగోడు గృహానికి అంటే దేవుని వ్యవసాయం, బయట పొలాలు పండించడం కాదు. ప్రపంచమంతా పొలం దేవుడి. అందులో ఒక ఫ్యామిలీ యజమాని మగోడు దేవుని వ్యవసాయములో ఆ గృహాన్ని, భార్యని, పిల్లల్ని పెంచడానికి నిన్నే అడుగుతానయ్యా, నీ భార్యని అడుగునా చెప్పాడు. మంచిది డార్లింగ్ అంటే మధురమైనదానా, ప్రియమైనదానా, ఆదివారం అవుతుంది, పిల్లలు సిద్ధం చేద్దాం, అచ్చడికి వెళ్ళాలి. అది మరలా ఆదివారం వచ్చింది. అబ్బా, అస్తమాని ఆదివారం బాబోయ్, రోజు పడికెళ్తాము. ఈ ఆదివారం కూడా వెళ్ళాలా, ఈ ఆదివారం కూడా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళిందాకుండి బోధనలు ప్రసంగం చేస్తాడు, ఎవరో పాటలు పాడతాడు, అస్తమాని ప్రార్థన అంటారు. చాలా విసుగు. అన్నావంటే నువ్వు దేవుని ప్రేమలో లేవని చెప్పారు. ఎవరిని నేను పేర ఎలా ఉన్నదో అలా చదువుతున్నాను. ఇక నా మీద ఇంకా తీర్పు నా మీద రాకుండా చూసుకుంటున్నాను. అది నాకెందుకు గొడవ. ఎవరో వాటెవర్ మేబీ నువ్వు వెళ్ళిన తర్వాత ఎలాగ నువ్వు అనుకున్నా, నువ్వేం చేసినా అక్కడ రికార్డింగ్లో నేను దోషినాను. నువ్వు నిజంగా దేవుని ప్రేమలో ఉంటే ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేదు. ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు అంటే ఎప్పుడు? ఆదివారం ఇంకా 7 రోజులు ఉంది, బుధవారం ఎప్పుడు వస్తుందని చూద్దాం. అదనమాట. ఆగలేకపోవడం అంటే దేవుని యొక్క ప్రజల యొద్దకు నీవు వెళ్ళి ఆనందించేదవు. ఆదివారమే కదండి, మధ్యలో సెల్లకు ఛార్జింగ్ అయిపోతుంది 3 రోజులకి. మళ్ళీ అక్కడ దాంట్లో పెడుతున్నావు కన్నులోను. మళ్ళీ బుధవారం మళ్ళీ మనం ఏం చేయాలా?
మళ్ళీ దేవుని సన్నిధికి రావాలన్నమాట. దేవుని ప్రజలతో ఆనందించాలి. ఇంటి దగ్గర ఆనందించి, ఇంటి దగ్గర చదువుకున్నా, నువ్వు ప్రార్థన చేసుకున్నా నథింగ్ అండి. వారు నిన్ను విసిగించరు. ఏమండి, దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర మనకి ఏముంటుంది? ఒకడి మీద ఒకడు ఏదో నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, లేకపోతే పక్కన డబ్బులు చేసి నువ్వు కట్టలేదు, లేకపోతే నువ్వు ఇది కట్టాలి, నీకు వాయిదారు ఉంది, లేకపోతే ఇదిగో నీకు ఆధార్ నువ్వు సరి చేసుకోలేదు, అన్నీ ఎలా బాధలేదు. దేవుని మందిరంలోకి వస్తే ఎలా ఉంటుంది? దేవుని పిల్లలు విసిగించారు. వై? ఎందుకు? వారే నీకు సోదరులు, సోదరీమణులు. హల్లెలూయా. అందుకే దావీదు ఏమన్నాడు? దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు సంతోషించుదురు. ఏమండి, కుటుంబం అందరూ కూడా సంతోషించాలంటే కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు, ధర్మకార్యాలు చేశాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు. ఏమండి, ప్రార్థన చేయడం తప్పించి మిగతా అన్ని కూడా ధర్మకార్యాలు కూడా చేస్తున్నారు. చాలా మంది దేవుని యొక్క సంఘానికి నేను పెడితే దేవునికి పెట్టినట్టని ఉంటాను. ఏమండి, సంఘం ఏం చేయాలి? విధవరాల్ని పరామర్శించాలని ఉంది. యాకోబులో మొట్టమొదటి అధ్యాయములో సంఘము విధవరాల్ని పరామర్శించు. నిష్కళంకమైనటువంటి భక్తి ఏదంటే అనాథలను, విధవరాలను, వారి యొక్క ఇబ్బందులు పరామర్శించడము. అంటే అమ్మా, నువ్వు భర్త లేడు, చాలా కష్టాల్లో ఉన్నావు, అమ్మ మీరు బట్టలు కొనుక్కున్నారా? లేకపోతే మీరు భోజనం ఈ పండుగ టైంలో అందరిలాగా మీరు ఏమన్నా పిండి వంటలు చేసుకోవడానికి బాగుందా? మీ పరిస్థితి ఏంటి? లేకపోతే మనము అలాంటి వాళ్ళకి మన క్రిస్మస్కి లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్కి బట్టలు కొనుక్కుంటున్నాం అనుకోండి, మన సంఘంలో విధవరాలకి లేకపోతే ఇంకో సంఘంలో విధవరాలకి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ పండుగ కాలంలో ఎవరిని మనము ధర్మకార్యములు, విధవరాలకి వస్త్రాలు కుట్టి ఇచ్చింది కవిత. చనిపోయినప్పుడు పేతురు గారు వెళ్ళినప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? అవి చూపిస్తున్నారు. ఏమండి, మనకి అవి ఆపత్కాలంలో హెల్ప్ చేస్తాయి. ఆ దేవుని పెట్టినట్టది. బ్రహ్మ గారికి, నెవెల్లి గారికి 2 సూట్లు ఇస్తే యేసుప్రభుకి ఇచ్చారు 2 సూట్లే చెప్పారు. నెవెల్లికి నాకు ఇచ్చారు మీరు క్రిస్మస్కి. అది డిసెంబర్లో చెప్పడం క్రిస్మస్ వర్తమానంలో విన్నాను నేను. అలాగే మిమ్మల్ని ఏమన్నారు పెట్టమని ఏం చెప్పట్లేదు సుమా, ఎవరన్నా అలా పెట్టకండి. అస్సలు నేను కొత్త బట్టల గురించి అలాంటి ఆశలు అయ్యి కూడా ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ అది ఎవరికి తెలియకుండా నేనే కొనుక్కుంటాను, నాకు కావాల్సిన కొనుక్కుంటాను. అది నాకు అది పెద్ద ఇది కాదు. నేను చెప్పేటప్పుడు ఆయన చేశారు కాబట్టి మీకు కూడా చేస్తున్నామని అలాగే ఏం చేయొద్దు. నాకంటే అవసరతలో ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది. ఎందుకంటే విధవరాళ్ళు పరామర్శించమంది, తల్లిదండ్రులు లేనటువంటి వారికి పీజీలు కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆ కోణంలో వెళ్దాం. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే పరీక్షా కాలంలో వాళ్ళు ఏం చేశారు? దేవుని మీద తిరగబడ్డారు. ప్రియులారా, నీవు నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే ఆదివారం ఉదయం వచ్చే వరకు ఆగలేవు. దేవుని ప్రజల ఎందుకు వెళ్ళి ఆనందిస్తావు. కారణం ఏంటి? వారు నిన్ను విసిగించరు. వై? ఎందుకు? వారు సోదరులు, సోదరీమణులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంట? ఒకరితో ఒకరు కలిసి అంటి పెట్టుకుని ఉండాలంట. చలి ఎంత ఎక్కువగా ఉంటే అంత బిగుసుకుపోతాం కదా. మనము కూడా ఏం చేయాలి? ఏక మనస్సు. చెప్పండి,
ఏక మనసు, ఏక ఆత్మ. ఏక ఆత్మ, ఏక మనసు, ఏక మనసు, ఏక ఆత్మ. ఏక ఆత్మ. లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు, లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు దేవుడిని స్నేహితుడిగా చేసుకుని ఆయన హత్తుకోమని ఉంది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువైపోతుంది. చాలా మంది చదువుకున్న పిల్లలకు మరి అన్యుల పిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారనుకో పడి చచ్చిపోతున్నారు అనుకోబడి. అస్తమాని ఫోన్లు. మా మనవరాళ్ళ గురించి ఫోన్లు నాకు వస్తున్నాయి. యాంజలికా ఉందా అండి మీ దగ్గర? నా దగ్గర ఎక్కడ ఉంటుందమ్మా? లేదు, ఇంటికి వెళ్ళి చెప్తానులే, వాళ్ళు నాకు ఫోన్ చేసిందని చెప్పండి అంటారు. అలాగే రెబకా, రెని, ఇంకా చాలామంది ఫోన్స్, తెగ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. లోక స్నేహం మంచిదే, కానీ యేసు ప్రభు గొప్పడే. ఫ్రెండో, ఏ డార్లింగ్, యేసు ప్రభు ఏమనుకుంటున్నా ఎలా చెప్పాలి? ప్రేమగా చెప్పి, ఇదిగో మా దేవుడు ఇప్పుడు క్యాన్సర్లు బాగు చేస్తున్నాడు, కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, కిడ్నీలు పోయిన వాళ్ళు కిడ్నీలు ఇస్తున్నాడు, కుంటోళ్ళు గోళ్ళు ఇస్తున్నాడు, చెవిటి వారికి వినికిడిస్తున్నాడు, గ్రుడ్డి వారికి చూపిస్తున్నాడు. మాకేమో అన్ని విషయాల్లోనూ కూడా చాలా ఆనందముగా ఉంది. ఓసారి మా గుడికి రా, మా పాటలు ఉంటాయి చూద్దరు. కానీ ఏమండి, వాళ్ళ పాటలకి మన పాటలకి చాలా తేడా ఉంటుందండి. దేవుని మాధుర్యం, దేవుని వాక్యములో ధనము, ఘనత, రక్షణ, స్వస్థత ఉంటుంది. కాబట్టి వాక్యమే పాట రూపంలో పాడుతుంటే అక్కడ ఆయనే సాంగ్ లీడరే కాదు. ఇప్పుడు ఆ బ్రదరు ఇప్పుడు వాయిద్యం కొట్టే ఆయన పాడుతుంటే చాలా బాగా, ఒక్కొక్కరు ఒకే విధంగా. అలాగే ఇక్కడ లేడీస్లో కూడా అందరూ కూడా మనకి చాలామంది ఉన్నారు. ఏంటి అందరికీ ఆర్కెస్ట్రా ఉంది, మనకి ఇంత బాగా పాడేవాళ్ళు ఉన్నారు, ఆర్కెస్ట్రా లేదు. నాకు చాలా ఎంత బాధగా ఉందంటే, త్వరగా మీరు నేర్చుకోండి. మరి మాస్టర్ గారు నేను పిఠాపురం వెళ్తున్నాను అన్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు మాకు తెలియదు. కానీ కొత్త సంవత్సరానికి క్యాషియో కానీ లేకపోతే తబలా కానీ తెచ్చి ఇక్కడ వాయించాలి. అది లేకపోతే హిందీలో మీరు ప్రసంగం చేస్తే ఎవరినైనా తీసుకొచ్చి మీరు ట్రాన్స్లేట్ చేయాలి. లేకపోతే హిందీని మీరు ఏమన్నా మీరు పండిట్ గారు కాబట్టి మీ ప్రొఫెసర్ ద్వారా మీరు ఇంకా చేయవలసిన పని ఉందండి. మీరు భోజనం పెట్టారు, థ్యాంక్స్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, లోక స్నేహితులు విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గర అవుతూ ఉంటారు. మరి మీకు ర్యాంక్ కావాలంటే దేవుడు ఇవ్వాలి, మీ ఫ్రెండ్ ఇస్తుందా? అందు గురించి మీ ఫ్రెండ్లో మానేయమని కాదు, మీ ఫ్రెండ్స్ని మీరు దేవుడి దగ్గర తీసుకురమ్మని. మీరు చదువుకు వెళ్ళేటప్పుడు జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్తిల్లేటట్లు ఇక్కడ మీ గురించి సంఘం ప్రార్థన చేస్తుంది. కాబట్టి రాబోయేటటువంటి తరములో మీ భవిష్య జీవితం ఎలా ఉండాలి? మనము ఒకరినొకరు ప్రేమించుకొనుట లేదు, కానీ యేసుక్రీస్తు ముందు మనలోనికి వస్తే చూడండి, దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి అప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ముందు దేవుడు రావాలి మనకి. ప్రియులారా, నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అని చెప్పారు. చూడండి, ఇక్కడ ఒకరికి దీవెన, మనందరము దాని గురించి ఆనందించదము. ఏమండి, ఒకరి దీవెన, ఒకరి ఇంట్లో బ్లెస్సింగ్ వచ్చిందనుకోండి, దీవెనలు అంటే అందరికీ తెలుసండి, నేను చెప్పక్కర్లేదు. హ్యాపీ బర్త్డే, లేకపోతే ఏదైనా మనం ఇల్లు, కొత్త ఇల్లు రావడం, కొత్త వాహనం రావడం, లేకపోతే ఏదైనా మనం కలిసి రావడం, బ్లెస్సింగ్. ఒక దీవెన మనము కలిగి ఉన్నప్పుడు
మనమందరము దాని గురించి ఆనందించదము. అవునా కదా? ఏమండి, ఏదో గృహములో దేవుడు దీవించినప్పుడు కుటుంబంలో మీరందరూ వండుకున్న తర్వాత దేవుని సంఘాన్ని కూడా తెచ్చి కొంతమంది లాస్ట్లో ఇక్కడ ఆ పదార్థాలు అందరికీ పంచుతున్నారు లేదా? ఏంటి దాని అర్థం? దేవా, వాళ్ళందరూ ప్రార్థన చేశారు, ఇదిగో నాకు దీవెన వచ్చింది, ఆ దీవెన గురించి మేము అందరం కూడా ఇదిగో దేవుడు పరణ కార్యం చేశాడు కాబట్టి నేను ఇప్పుడు మరి నేను ఇక్కడ కొన్ని పదార్థం తెచ్చాను చెప్పి మనం అందరం కూడా. అయితే దీవెన ఎలా వస్తుందో దుఃఖం కూడా వస్తుంది ఒకప్పుడు. ఏమండి, ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు మనం దుఃఖపడాలి, దీవెనలో ఉన్నప్పుడు ఆనందించాలి, దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి దుఃఖపడాలి. అందరము కలిసి ఒక్కడిగా కలిసి ఉండగోరుచున్నాము. ఆ విధముగానే ఉండమని దేవుడు మనలను కోరుచున్నాడు. ఇశ్రాయేలు ఆ విధముగానే ఉండవలసి ఉంది. కానీ ఉన్నారా? ఏమన్నారు? అబ్బబ్బా, ఈ పాతబడిన రొట్టె, ఈ మన్న, కీరకాయలు, దోసకాయలు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కీరకాయలు, దోసకాయలు చప్పడానికి తీసుకుని వచ్చావా? దేవదూతల రొట్టె దేవుడిస్తేనే పాత తేలికపాటు రొట్టె ఎవడికి లెక్క అంటున్నారు. మా ప్రాణములను తినుబండారములకు ఆశిస్తున్నాయి నా శరీరం అని చెప్తున్నారు వీళ్ళు. ఏమండి, శరీరము దేవుని రాజ్యము, భోజనము, పానము కాదు. ప్రతి రాత్రి గురించి ఉన్న పాతమన్నా కంటే ఐగుప్తులోని ఉల్లిగడ్డలు, కీరకాయలే బాగుండనన్నారు. వాళ్ళ హృదయాలు ప్రయాణానికి సిద్ధంగా లేవు. మనం కూడా శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తే దేవుని యొక్క యాత్రకు మనము సిద్ధముగా, అనగా ఇంకా శుద్ధీకరణలో ఉన్నాం. శుద్ధి అవ్వలేదు, ఏ సత్వం పూర్తిగా అన్వయించలేదు, హృదయానికి రాయలేదు, పూయలేదు. ఆలయానికి వెళ్ళే విషయంలో స్త్రీ అయినా పురుషుడైనా సడిగితే, విసుగుదల చూపితే ప్రయాణమునకు సిద్ధముగా లేరు. అది నిజము. అలాగుంటే ఎక్కడో ఏదో పొరపాటు ఉన్నది. మీరు దేవుని ప్రేమించినప్పుడు పరలోకమునకు వెళ్ళుచున్నట్లు తలంచుతారు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఎలా ఉంటుంది? పరలోకానికి వెళ్ళుతున్నట్లు ఉంటుంది. అందరూ కలిసి మనము అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రియులరా, ఇప్పుడు మనము ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. వాళ్ళకిలాగా ఒక స్థలం నుంచి ఒక స్థలానికి కాదు. ఐగుప్తు నుంచి పాలస్తీనానికి, పాలు తేనెలు ప్రవహించే స్థలానికి దేవుడు మోషే గారిని ప్రవర్తనిచ్చాడు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళటకు సిద్ధముగా ఉండమని చెప్పారు. పరీక్షా సమయం వచ్చినప్పుడు, శ్రమల కాలం వచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఒకరితోనొకరు పోట్లాడుకొనుచు తగులాడుకున్నారు. ఆకారం కొరకు కీచులాడుకున్నారు. తిరిగి ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు వెనక్కి పోదామని తలంచారు. ఏమండి, ఒకవేళ మనము కూడా అలా చదువుతున్నామా? ఆలయానికి రావడం విసుగ్గా ఉందా? ఒకవేళ ఇక్కడ ప్రసంగం చేసేవాడు తోవ తప్పిస్తున్నాడేమో అని మోషే గారు కానీ మనల్ని ఏమన్నా మోసం చేశాడా? భయపడ్డారట. ఏంటి? ఎంతకు ముందు ఆయన ద్వారా ఆశ్చర్య క్రియలు, కార్యములు చూసిన తర్వాత, దేవుడు ఈయనతో ఉన్నాడని గ్రహించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎలాగైనా మనల్ని త్రోవగా తప్పిస్తున్నాడు. ఏంటితను భయపడ్డారట. తాను నాయకుడని కనపరుచుకున్న తర్వాతనే వాళ్ళు అలాగనుకున్నారు.
అతడే నాయకుడని దేవుడు నిరూపించిన తర్వాత, అందుకని ఇక్కడ నడిపించేటటువంటి నాయకుడు కూడా ఎప్పుడైనా నేను వాక్యములో తొలగిపోతున్నానని చెప్పినప్పుడు ఎవ్వరో లేకుండా వచ్చి నాకు నేరుగా చెప్పాలి, ఇంకొకరితో చెప్పాలి. అతీతమైన జ్ఞానేంద్రియములో అదే చెప్పాలి. మన సంఘములో ఒకరి గురించి పాపములో ఉన్నప్పుడు ఎవరితోనూ చెప్పవద్దని చెప్పారు. ఇక్కడ ప్రసంగించే నేను కూడా అలా చేస్తున్నప్పుడు మోషే నాయకుడని దేవుడు నిరూపించిన తర్వాత బహుశా మేము తప్పుగా అర్థం చేసుకున్నామేమో, ఈ మోషేని తప్పుడు అడిగేసేమేమో, ఈ నమ్మేసి. చూడండి, దేవునికి మోషేకి దేవుడు నాయకునిగా పెట్టిన నాయకత్వమే తిరుగుబాటు చేశారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడసాగారు. ప్రియులారా, అలా చేసినప్పుడు దేవుని వాక్యము వింటున్నారు, కానీ ప్రవక్త చెప్పిన వాక్యాన్ని ఇక్కడ ఎందుకు చదివి నేను డిస్కస్ చేస్తామండి. మనం ఈ వాక్యం యొక్క భావము ఇలా చెప్తున్నాడు, ఇతను ఇంకోలాగా అనుకున్నాం అనుకో, తప్పదు. ఎందుకంటే నా జ్ఞానేంద్రియాలతో చెప్పట్లేదు అది. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రవక్త ద్వారా వ్రాయబడినటువంటి వాక్యము. ఒకవేళ నువ్వు సొంతంగా నీ సొంత జ్ఞానంతో అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఐగుప్తు వెళ్తున్నావు మళ్ళీ వెనక్కి. అంటే శుద్ధీకరణ జరగట్లేదు మన జీవితంలో. ప్రియులారా, దేవుని మార్గంలోనే నిలబడడానికి నిజంగా నిశ్చయించుకుంటే పరిశుద్ధాత్మ అనే నాయకులతో నిలబడబండి, వాక్యంతో నిలబడబండి. ఆత్మతో నిలబడి ఉంటే ఆత్మ ఏం చేస్తుంది, వాక్యం తీసుకుని వచ్చి నీకు చెప్తాడు. అది నిజము. వాక్య మార్గములోనే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళను. పరిశుద్ధాత్మను గురించి భయపడకుడి, అదేమి కూడా మిమ్మల్ని బాధ పెట్టదు. ప్రియులరా, మనకేదైనా బాధ వస్తే, గాయం మనకు తగిలితే స్వస్థపరచును. పరిశుద్ధాత్మ ఏం చేస్తారు, మనకు దెబ్బ తగిలినప్పుడు స్వస్థపరచును. హల్లెలూయా. ప్రియులరా, మనము చదువుకున్నటువంటి ఈ యొక్క ఇందాక మనం నిర్గమకాండంలో చదువుకున్నటువంటి దాంట్లో ఇశ్రాయేలీయులు పెద్దల్లో కొందరు తీసుకొని ముందుగా నీవు పోయి నదిని కొట్టిన కర్రను తీసుకొని పో, నేను ఎక్కడ నిలబడతానని చెప్పారు దేవుడు. హోరేబు, హోరేబు ఎవరిని బండండి, అది పెద్ద బండండి, పర్వతం. హోరేబు పర్వతం మీద ఉంటాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దారిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెప్పారు. కారణం ఏంటండి, అయ్యో మాకు త్రాగడానికి నీళ్ళు లేవని శోధించారు దేవుడిని. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, నేను హోరేబని బండ మీదకి వెళుతున్నాను, మోషే నువ్వు హోరేబు దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు దేవుడు, నిన్నే హోరేబు దగ్గరికి వెళ్ళమంటున్నారు. హోరేబు అంటే అర్థం ఏంటి తెలుసా ఏమండి, ఎండిన స్థలము లేక ఎడారి. హోరేబు అంటే అర్థం ఏంటండి, ఎండిన స్థలము, ఎడారి. బాగా జ్ఞాపకం ఉంచుకోవాలండి, మళ్ళీ అడుగుతాను నేను ఎప్పుడైనా. హోరేబు అంటే అది ఒక బండ, పర్వతమే. కానీ హోరేబు అంటే అర్థం ఏంటి, ఎండిపోయిన స్థలం. తరువాత ఎడారి అంటాం, అంటే ఇసుకే ఉంటుంది. ఇంకా ఒకవేళ చెట్లు ఉన్నా కానీ ముళ్ళుతో ఉంటాయి, ముడుసుకుపోయి ఉంటాయి. మన మామూలు చెట్లు ఉండవు, అక్కడ నీళ్ళు ఉండవు, అస్సలు నీళ్ళు ఉండదు. అందుకే ఎండిన స్థలం అన్నారు.
ఏమండి, దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి వేరు చేసి ఒక సంఘముగా కూకోమన్నాడు. పరిశుద్ధాత్మని సహవాసంగా ఇచ్చారు మనకి. కాబట్టి లోకం అంటే ఎండిందండి, దాంట్లోంచి దేవుడు మనల్ని విడిగా ఉండమని ఆయన నోట నుండి వచ్చి ప్రతి మాటని మనకి ఇచ్చాడు. అప్పుడు మనము ఎండిన స్థలము లోకములో మూడు ఉన్నాయి: శరీరశ, నేత్రశ, జీవపు డబ్బము. ప్రియులారా, మరి ఎడారిలో ఉన్నటువంటి ఆకులు ముడుచుకుపోయి ఉంటాయి, ముళ్ళుతో ఉంటాయి, నీరు ఉండదు. ఇప్పుడు దేవుడు మనల్ని 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఎడారికిని జీవజలములు ప్రవహించే కాలువకిని ఎంత తేడా ఉందండి ప్రియులారా. ఇప్పుడు మనము వాతావరణం కూడా మంచిగా ఎక్కడ ఉంటుందో అక్కడ చూసుకోవాలండి. వారానికి 3 సార్లు దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నాం? మంచి వాతావరణం ఇక్కడ ఉంటుందండి. హల్లెలూయా. ఏమంటే ఒకవేళ మనకి లేనటువంటి పరిస్థితులు ఇంకో సభ్యుడు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పడం ద్వారా ఆ సాక్ష్యం మనల్ని ప్రోత్సహిస్తారు, ఆమేన్. దేవుని వైపు చూసేటట్లు చేస్తుంది. జీవజల మన చెత్తకు మనల్ని